హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మిల్లెట్స్‌తో మ్యాజిక్ చేస్తున్నా. మీ మిల్లెట్స్ హరిత. 80 కేజెస్ నుంచి 53 కాదు, ఇప్పుడు 52.5 కేజెస్‌కి వెయిట్ లాస్ అయ్యాను. నా వెయిట్ లాస్ జర్నీ నా ఛానల్‌లో అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. ఈరోజు మనం నేర్చుకుంటున్నాం ఊదలతో బిసిబెల్లా రైస్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. చాలా ఈజీ కూడా. కూరగాయలు ఇలా ముందుగానే కట్ చేసి పెట్టుకున్నారనుకోండి, జాబ్‌కెళ్ళే వాళ్ళకి చాలా ఈజియెస్ట్ రెసిపీ, 1 పార్ట్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. రెసిపీ ఏంటో చూసేద్దాం. ఊదలు 5-6 గంటలు నానబెట్టి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, కందిపప్పు, పెసరపప్పు 2 3 గంటల ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లో ఊదలు, నానబెట్టిన పప్పు, కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, కుట్టి సాంబార్ ఆనియన్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్ అన్నీ ఇలా వేసేసి కొంచెం కారం, కొంచెం పసుపు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, ముందుగా నానబెట్టుకున్న చింతపండు, ఒక చిన్న గోలికాయ సైజు ఉంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, వాటర్ యాడ్ చేశాను, నీళ్లు పోసాను. అన్నీ కొంచెం మునిగేలాగా ఆ క్వాంటిటీ నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నేను 1 గ్లాస్ కొర్రలకి 1/2 గ్లాస్ కందిపప్పు, 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేశాను. చూడండి, టెక్స్చర్ కూడా చాలా బాగుంది. వేడివేడిగా ఉంది కదా, సో అలా పొగలు వచ్చేస్తున్నాయి. నేను కెమెరా లెన్స్ని తుడిచి చూపిస్తున్నాను, అయినా కూడా అది బ్లర్గానే వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఉప్పు నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. మీరు కుక్కర్ మూత పెట్టడానికి ముందే కూడా కొంచెం ఉప్పు కలిపి పెట్టేసి కుక్కర్ మూత పెట్టేయండి. ఇప్పుడు అస్సలు లేట్ చేయకుండా పోపు వేసుకున్నామా, తినేసామా. ఒక్కసారి ట్రై చేశారనుకోండి, అస్సలు వదలకుండా వీక్లీ ఒక్కసారైనా ఖచ్చితంగా చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు ఊదలతో చేసి చూపిస్తున్నాను. అన్ని మిల్లెట్స్తో, అన్ని రకాల కొర్రలు, ఊదలు, సామలు, అరికలు, వీటితో కూడా ఇలానే ట్రై చేయవచ్చు. పోపు బాగా మిక్స్ చేసేసి ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కసారి ట్రై చేశారంటే అసలు వదలరు. వీక్లీ ఒక్కసారైనా కంపల్సరీ ఈ రెసిపీ ట్రై చేస్తారు. నేను చాలాసార్లు చేసుకున్నాక ఇంత రుచిగా ఉంది కాబట్టే వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను. మీరు ట్రై చేయండి. కాంబినేషన్కి సోయా చంక్స్ ఫ్రై చేసుకున్నాను. మరిన్ని మిల్లెట్స్ రెసిపీస్ కోసం, వెయిట్ లాస్ టిప్స్ కోసం, బాడీ ఫిట్నెస్ కోసం, యోగా అన్నిటినీ పోస్ట్ చేసిన మిల్లెట్స్ హరిత ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.